డ్రైవర్ గారు, అయ్యా, ఈ దండలు తీసుకువెళ్లి మా చిత్రపటాలకు అలంకరించి ఆ శాలువలు, ఆ సన్మాన పటాలు మా బహుమతులున్న గదిలో భద్రపరచాలి. అలాగేనండి. ఓహో, ఏం సన్మానం, ఏం సన్మానం! ఈ రోజు తమరికి జరిగిన సన్మానం నా భూతో నా భవిష్యతి. మావగారు, ఇవాళ మీరు చేసిన వాగ్దానాలకి జనం మై మరచి విపరీతంగా చప్పట్లు కొట్టారు. ఏమది? మాకిదేమి కొత్త కాదే. మేము అపర దాన కర్ణులం, వాగ్దానాల గనులం. అబ్బా, ఇటువంటి కష్టజీవులను చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతుంది. డ్రైవర్ గారు భద్రపరిచారా? అన్ని జాగ్రత్త చేశానండి. అలాగే, ఇక మీరు పొండి. అయ్యగారు, చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి. చాలా సంతోషం. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం బాబు. చాలా సంతోషం. మేం ముహూర్తానికి తప్పకుండా వస్తాం. స్వయంగా మా చేతుల మీదుగా నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం. చాలా సంతోషం ఉండయ్యా. మరి 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 ఏమా మరి? ఇంకా ఏమైనా చెప్పుకోవాలా? పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలయ్య గారు. ఆ మాట చెప్పుకోవడానికంత బిడియపడతారేమండి? మా దగ్గర పనిచేసే వారి గురించి మేము ఎంతో ఆలోచిస్తాం. పెళ్లి మాత్రం వైభవంగా జరిపించండి. ఈ 50 ఉంచండి బాబు. అదంతే, పోండి. 30 సంవత్సరాలుగా తమ దగ్గర పనిచేస్తున్నాను బాబు. ఏ రోజు ఒక్క రూపాయి అడగలేదు. ఏ పండక్కి బహుమతులు కూడా కోరలేదు. ఏ సంవత్సరము నెల జీతం పెంచమని తమరిని ఇబ్బంది పెట్టలేదు. 10 ఏళ్ల క్రితం నాకు నెలకు 50 రూపాయలు జీతం పెంచి, ఈ పెంచిన డబ్బు నా దగ్గర ఉంచుతాను, నీ కూతురు పెళ్లికి పనికొస్తుందని తమ సెలవిచ్చారు. అది లెక్క చూసి ఇప్పిస్తే చాలు. లెక్కేమిటి, పెంచడం ఏమిటి, మా దగ్గర దాచుకోవడం ఏమిటి? దయదల్చి చింది పుచ్చుకుపోండి. అయితే వద్దులేండి అయ్యా, ఇది కూడా మీ దగ్గర ఉంచు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎంత మాట్లాడు? తమ ఇచ్చింది కలగదుకు పుచ్చుకోవాలే గాని కాదంటాడేమిటి? ఇలాంటి డ్రైవర్లు మాకు అక్కర్లేదు. వెంటనే మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాం. డిస్మిస్ చేస్తున్నారు? డిస్మిస్ చేస్తున్నారా? చెయ్యండి బాబు, చెయ్యండి. ఇటువంటి శాస్తి నాకు జరగవలసిందే, జరగవలసింది. కుక్కలా 30 ఏళ్ళు మీ గడప ముందు పడి ఉన్నందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే, నాకు ఈ శాస్తి జరగవలసింది. నీలాంటి స్వార్థపరుడు కొలువులో ఇన్నాళ్ళు సేవ చేసినందుకు నాకు ఈ శిక్ష పడవలసిందే, నాకు ఈ శిక్ష పడవలసిందే, నాకు ఈ శిక్ష పడవలసిందే. డిస్మిస్. అయ్యా, సెలవు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నాయనారా, నా కొడుకుని దీవించండి అమ్మా. తప్పకుండా. విష్ యూ ఆల్ సక్సెస్. చూడమ్మా, నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటి కాదు, నాకిద్దరు ఒకటే. మీ కుటుంబానికి ఎప్పుడు నా ఆశీర్వాదం ఉంటుంది. ఏమిటి ఆయన విశేషం? మండలోపాధి కార్యాలయంలో క్లర్క్ పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. గుడ్. ఎంఏ దాకా చదివావు, చివరికి గుమస్తా ఉద్యోగానికి సిద్ధపడ్డావా? చదువులకు తగ్గ ఉద్యోగాలు, అర్హతలకు తగ్గ పదవులు ఎవరికి వస్తున్నాయమ్మా ఈ కాలంలో? నేను సిద్ధపడ్డా. ఇంతవరకు నేను అటెండ్ అయిన 4-5 ఇంటర్వ్యూల్లోనూ ఎవరూ నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. కొన్ని చోట్ల నా క్వాలిఫికేషన్ ఎక్కువ అన్నారు, మరి కొన్ని చోట్ల అనుభవం కావాలన్నారు. చూడు నాయన, ఎవరేమనుకున్నా నీ మీద నమ్మకం మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దు. ఆత్మవిశ్వాసాన్ని మించింది ప్రపంచంలో ఇంకోట్లేదు, అది గుర్తుంచుకో. అలా ధైర్యం చెప్పండి అమ్మగారు. ఆడు చిన్నప్పటి నుంచి ఏడ్నే పెరిగాడా? మీ చేతితోటే ఆడికి అన్నం పెట్టారు కదా. ఆడు చదువుకు డబ్బు కావాల్సి వస్తే బ్యాంకులో అప్పిప్పించి మాకు సాయపడ్డారు కదా అమ్మా. మరి ఆ మండలాధీశుడు పేదోళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించేస్తానని వాగ్దానాలు కూడా చేస్తాడు. నా గుడిసుకొచ్చి గంజి కూడా తాగాడమ్మా. తాగుతాడు అన్నట్టు ఆయన మీ గుడిసెకొచ్చి అలా గంజి తాగేటప్పుడు ఏం ఫోటో తీసినారా అని ఉంటాడే. అలాంటి ఫోటో ఏదైనా ఉంటే మీ వాడి మెళ్ళో కట్టి పంపించండి, త్వరగా ఉద్యోగం అన్నా వస్తుంది. నువ్వెప్పుడు ఇంతేనమ్మా. ఆ భీమారావు గారిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అవునరా, నేనేదో ఒకటే అంటున్నాను.
చాలా మంది చాలా అంటున్నారు. ఏమిరా ఇంకా నువ్వు కళ్ళు తెరవలేదా బిడ్డ? అవునులే, నిజం నిలకడ మీద తెలియాలి బ్రహ్మం అన్నారు. వెళ్ళొస్తా అమ్మగారు. మంచిది, వెళ్ళు, వెళ్ళు. అరే ఏంది బ్రదర్ అలా డల్గా ఉన్నావు? నాకు ఇక ఉద్యోగం రాదురా. వాళ్ళకి కావాల్సింది మెరిట్ కాదు. వాళ్ళకేం కావాలను నేను చెప్తాను విను బాబు. ఈ మండలాధీశుడు విశ్వాసఘాతకుడు, నోళ్లు కొట్టి ఊళ్ళేలే పరమ దుర్మార్గుడు నెంబర్ 1. హాయ్ సరే, ఎందుకురా బాధపడతావు? ఈ ఉద్యోగం నీకు రాదని నాకు ముందే తెలుసు. ఇక నా సంగతి అంటావా? మా డాడీ వాళ్ళకి 30,000 లంచం ఇచ్చాడు. ఇది నామకే వస్తే ఇంటర్వ్యూ. వస్తా, బాయ్. విన్నావా హరి? ఆ గోపాల్ బాబు తండ్రి పెద్ద సారాయి కాంట్రాక్టర్, కోర్టు గడించాడు. అందుకే ఆ గోపాల్ బాబుకి పరీక్షల్లో 3 మార్కులు వచ్చి గుడ్డెట్టినా ఇంటర్వ్యూలో మాత్రం నెగ్గేస్తుంటాడు. అంటే ఏమిటి? వాడు చెప్పినట్లు మూట మూట డబ్బుల మూట అది మన దగ్గర లేదు, నీ దగ్గర ఉందా? అయితే ఇదెందుకు? తీసుకెళ్ళి కుప్పదొట్లో బారే. శభాష్. ఇది బస్ రూట్లో జాతీయం చేయడం, వాటిని తిరిగి మళ్ళీ ఆ యజమానులకే ఇవ్వడం. అందువల్ల మన గిట్టిన డబ్బు. ఇది ఉద్యోగస్తులు బదిలీలు అవి కోరారుగా, వాళ్ళ ద్వారా మనకు సంప్రాప్తించిన లక్ష్మీ కథ. మరి ఇది నిరుద్యోగులకు రికమెండేషన్లతో ఉద్యోగాలు ఇప్పించాం కదా, అందువల్ల మనకు ముట్టిన డబ్బు. అయితే ఎవరి ఓటర్లు వాళ్ళు పంచుకుందాం. మరి వాటాల నిర్ణయం మనం అన్నా తీసుంటే చెప్తాం. సంఘీభావం, ఐకమత్యమే మన ధ్యేయం. దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. గడ్డి పరకలు ఒంటరిగా ఉంటే అవి గాలికి కొట్టుకుపోతాయి. అదే ఒకటిగా మెలేస్తే అహో మత గజేంద్రాన్ని సైతం కట్టిపడేస్తాయి. అవునా? అందుకే ఇంతటి సాధనా సంపత్తిని మేము ముక్కలు చెక్కలుగా విభజించాం. అదిగో మా లక్ష్మీ నిలయంలో భద్రంగా ఉంటుంది. అల్లుడు గారు పదండి బ్రదర్స్.